ఫ్రెండ్స్ ఇది శుభ్రంగా కట్ చేసుకొని నత్రోటి చేసుకొని నెయ్యి వేసుకొని అది కూడాను బోటి అయితే కుక్కర్లో పెట్టా. నీసు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఒక బిర్యానీ ఆకు వేసి వాటర్ అనేది పోసుకోకూడదు. ఇందులో వాటర్ ఆల్రెడీ ఉంటుంది బోటీలో. ఒకే ఒక విజిల్ వచ్చేటట్టు వండుకోవాలి. రెండో విజిల్ రావాలి అంటే మీరు కొంచెం సాఫ్ట్గా తినాలనుకుంటేనే రెండో విజిల్. ఇంకా అంతకన్నా మెత్తగా ఉంటే బాగోదండి. బోటి అనేది కొంచెం తింటున్నప్పుడు కొంచెం తగులుతూ ఉంటే కండగా అప్పుడు బాగుంటుంది. ఓకేనా, ఇది శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. డబ్బా అంటారు కొంతమంది ఊపిరితిత్తులు, నేనైతే దీన్ని పేప్సా అంట. ఓకేనా, ఇవన్నీ శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలి. కత్తిపీట యూట్యూబ్ హౌస్లో ఉంది, అందుకని సిజర్ తీసుకొని కట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇళ్లలో ఎటువంటి శుభకార్యాలైనా సరే పోస్టులో పూజారి గారి నెంబర్ పెడుతున్నారండి. చక్కగా నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మీకు జాతకాలన్నీ చూసి చెప్తారండి.